మొత్తానికి ఒక్కొక్క నేరస్తుడైతే ఇప్పుడు భారతదేశం అయితే వస్తున్నారు. ఒక్కొక్కడు వేల కోట్లు లేకపోతే ఇష్టం వచ్చినట్లుగా భారతదేశాన్ని నష్టపరిచి విదేశాలకు వెళ్ళిపోవడం గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఈ ఆర్థిక నేరగాళ్ళని ప్రస్తుతానికైతే మోదీ ప్రభుత్వం ఒక్కొక్కడిని తీసుకొస్తుంది. మొన్న తహూర్ రానా వచ్చాడు 2008లో 26/11 ఏదైతే ఉందో ముంబై దాడులు, ఆ దాడులకి ప్రధాన సూత్రధారిలో ఒకడైనటువంటి ఈ తహూర్ రానాని తీసుకురావడం జరిగింది. ఇప్పుడు పంజాబ్ నేషనల్ బ్యాంక్ని 13,500 కోట్ల రూపాయలతో మోసం చేసినటువంటి ఈ మోహుల్ చోక్సీని అయితే తీసుకురావడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే బెల్జియం పోలీసులు అయితే ఇతన్ని అరెస్ట్ చేశారు. అది కూడా మన భారత ఏజెంట్ల సహాయంతో. ఆ బెల్జియంకి సంబంధించినటువంటి పోలీసులకి మన భారత ఏజెంట్లు గత కొన్ని సంవత్సరాలుగా ఇతడిపై నిఘా పెట్టడం, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో గత శనివారమే అరెస్ట్ చేశారు. అయితే ఇప్పుడు చోక్సీని కూడా ఇక్కడ తీసుకురావడానికి మన భారత ప్రభుత్వం అయితే ప్రయత్నాలు చేస్తుంది. అవి కూడా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ మొహుల్ చోక్సీ ఎవడైతే ఉన్నాడో వీడు 13,500 కోట్ల రూపాయలు పేద ప్రజల యొక్క సొమ్ము. నీరవ్ మోడీ ఉన్నాడు కదా, వజ్రాల వ్యాపారి, ఇతని మేనల్లుడే. అతను కూడా కొన్ని 8,000 కోట్లు ఎంతో మోసం చేశాడు. అతను లండన్లో ఉన్నాడు, ఇతనేమొచ్చేసి బెల్జియంలో ఉన్నాడు. ఇప్పుడు బెల్జియంలో అరెస్ట్ చేశారు. కాకపోతే అనారోగ్యంతో ఉన్నాడు, కిడ్నీలు పోయాయి, విపరీతమైనటువంటి జబ్బులతో ఉన్నాడు. ఇతన్ని ఇప్పుడు భారత్ తీసుకొచ్చి విచారించాలని చూస్తున్నారు. ఏదేమైనా సరే ఈ నేరస్తులందరినీ కూడా తీసుకురావడం ఇప్పుడు భారత ప్రభుత్వం యొక్క ప్రధాన కర్తవ్యం. ఒక్కొక్కడైతే వస్తున్నారు, అందరినీ కూడా వచ్చి తాట తీయాలి మరి.